దేవాలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది? దేవాలయం నీడ ఇంటిపై పడకూడదని చాలా మంది చెబుతుంటారు. కారణాలు తెలియకపోయినా పెద్దలు చెప్పారు. మనం దీన్ని ఫాలో అయిపోదాం అంటారు. ఇంతకీ అసలు కారణం ఏమిటి? ఎందుకు గుడి నీడ పడకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. దేవాలయం పవిత్రమైన స్థలం. ఒక ప్రశాంత మందిరం ఆలయంలోకి అడుగు పెట్టగానే బాధలన్నీ మరిచిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో లీనమై పోతుంటారు. శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. ఆలయంలో ఎప్పుడు పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, గుడి నీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంది వాస్తుశాస్త్రం. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు. అందుకే పురాతన గుళ్ళ చుట్టూ పెద్ద పెద్ద ప్రహరీ గోడలు నిర్మించి ఉంటాయి. అయితే గుడి సమీపంలో నివాస స్థలాలు ఉంటే కొంత మంచి, కొంత చెడు రెండూ ఉంటాయి. కానీ ప్రాచీన గ్రంథాలు గుడికి ఆనుకొని లేదా గుడి నీడ పడేలా ఇల్లు ఉంటే, గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. ఒకవేళ గుడికి దగ్గర ఇల్లు ఉంటే ఆ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయానికి దగ్గరలో తీసుకున్న కనీసం 100 అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది. ఇంటికి గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి అని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు కట్టుకోవచ్చు. శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని చెబుతారు. అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ అభివృద్ధి చెందరని చెబుతారు. అన్ని విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఉత్తరాన వాయవ్యంలో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్ర రూపం. అందుకే ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీ తీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి. పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల వద్ద నిర్మిస్తే ఫలితం మధ్యమం, గ్రామం నగరంలో అధమం అని మహర్షులు ఎప్పుడో శ్లోక రూపంలో చెప్పారు. ఇప్పటికే ఆలయాల నీడ పడే చోట్ల ఇల్లు ఉంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. వాస్తు పండితుల సలహా మేరకు చిన్న చిన్న చేర్పులు చేసుకుంటే సరిపోతుందంటారు. మరో విషయం ఏంటంటే, ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతామూర్తి, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చకులు, అభిషేకాలు కూడా జరుగుతాయి. అయితే ఇళ్లలో అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం ఆలయ పవిత్రతపై, గుడికొచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశంతో గుడి నీడ ఇంటిపై పడకూడదని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ లింక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.